హై టు ఆల్. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనిలోనే వచ్చేసి మనకు అవుట్ సోర్సింగ్ అండ్ అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ కింద పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ దీనిలోనే వచ్చేసి మనకు ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ కండక్ట్ అయితే చేయరన్నమాట. సింపుల్గా మీ క్వశ్చన్ మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ఇది ఏ విధంగా చేసుకోవాలి అండ్ అప్లై స్టార్టింగ్ డేట్, అప్లై లాస్ట్ డేటు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినంత మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి బ్రదర్. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. మేటా వెళ్దాం బ్రదర్. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ నుంచి వచ్చినటువంటి పోస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ముందుగా చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూసుకుందాము. నోటిఫికేషన్ డేట్ వచ్చి మనకు February 7th అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే February 7, 2025 నుండి February 22, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్, మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మనం దాన్ని ఫిల్అప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు స్క్రూనిటీ వచ్చి మనకు February 22వ తేదీ నుంచి March 5వ తేదీ వరకు చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మన అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ అయితే వేస్తారు. అండ్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఎవరైతే అప్లికేషన్ అనేది ప్రొవిజనల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో అది మెరిట్ లిస్ట్ అయితే మనకు March 7, 2025 మనకు రిలీజ్ చేస్తారన్నమాట. అండ్ రిసీవ్డ్ గ్రీవెన్సెస్ వచ్చేసి మనకు March 10, 2025 నుండి March 12 తేదీ వరకు. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి March 15, 2025 తేదీన మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు March 24, 2025లో కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా వచ్చేసి మనకు 1 month లోపే మనకు జాబ్ అనేది సెలెక్ట్ అయితే చేసి మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కదా అప్లై చేసి అప్లికేషన్ పెట్టి వదిలేయండి. మీ అదృష్టం బాగుండి మీకు జాబ్ వస్తే ఓకే, లేకపోతే లైట్ తీసుకోండి అంతే. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ముందుకు వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ అనమాట. 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కింద. అండ్ శాలరీ వచ్చేసి మనకు 15,000 అయితే మీకు శాలరీ తెస్తుంది. అండ్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేసి ఓవరాల్గా 15 పోస్టులు అవుట్ సోర్సింగ్ కింద 15,000 జీతము. నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ ఓవరాల్గా ఒక పోస్ట్ మాత్రమే అవుట్ సోర్సింగ్ 15,000 జీతము. అండ్ అదేవిధంగా ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే కాంట్రాక్ట్ బేస్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 32,670 రూపాయలు అనమాట. నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చేసి ఒకటి అండ్ కాంట్రాక్ట్ బేస్కు 32,670 రూపాయలు శాలరీ అయితే ఉండేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు డేటా ఎంట్రీ ఆపరేటరు 3 పోస్టులు మాత్రం భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కింద 18,500 శాలరీ. నెక్స్ట్ ఫీమేల్ నర్సింగ్ అనమాట. ఓవరాల్గా 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ 15,000 జీతము. అండ్ మేల్ నర్సింగ్ వచ్చేసి 10 పోస్టులు అవుట్ సోర్సింగ్ కింద 15,000. అండ్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి వచ్చేసి 2 పోస్టులు అవుట్ సోర్సింగ్ 15,000 జీతము. నెక్స్ట్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ 2 పోస్టులు మాత్రమే కాంట్రాక్ట్ బేసిక్ 32,670 రూపాయల శాలరీ. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అండ్ మెకానిక్ ఓవరాల్గా ఒకటి అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నారు 22,460 రూపాయల శాలరీ. నెక్స్ట్ అటెండర్స్ అనమాట. ఓవరాల్గా 4 పోస్టులు అవుట్ సోర్సింగ్ కింద 15,000 జీతము. నెక్స్ట్ ఫిజియోథెరపీ వచ్చేసి 2 పోస్టులు కాంట్రాక్ట్ బేస్ శాలరీ వచ్చేసి మనకు 35,570 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఆర్మ్స్ టెక్నీషియన్కి వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ 32,670 రూపాయలు. ఇక మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఓటీ టెక్నీషియన్ 2 పోస్టులు కాంట్రాక్ట్ బేసిక్. అండ్ ఈఈజీ టెక్నీషియన్ 2 పోస్టులు కాంట్రాక్ట్ బేసిక్. అదేవిధంగా డయాలసిస్ టెక్నీషియన్ 2 పోస్టులు కాంట్రాక్ట్ బేసిక్. ఈ పోస్టులు అన్నిటికీ 32,670 రూపాయల శాలరీ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకు అనెస్థియా టెక్నీషియన్ ఒకటి కాంట్రాక్ట్ బేసిక్ 32,670 రూపాయల శాలరీ. లాస్ట్ వచ్చేసి మార్చరీ మెకానిక్ ఒకటి అవుట్ సోర్సింగ్ కింద 18,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు 66 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులన్నీ కూడా. నెక్స్ట్ ఈ 66 పోస్టులు అనేది మనకు ఎక్కడెక్కడ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకు ఎస్వి మెడికల్ కాలేజీ తిరుపతి 27 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ TPT 27 పోస్టులు. గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ 8 పోస్టులు. అదేవిధంగా శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజీ 1 పోస్టు. 5th వచ్చేసి గవర్నమెంట్ మెటర్నీ హాస్పిటల్ TPT 3 పోస్టులు. ఓవరాల్గా 66 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు.
అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ తిరుపతి నుంచి అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ నుంచి మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే చిత్తూరు డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే పాత చిత్తూరు డిస్టిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, నాన్ లోకల్ క్యాండిడేట్ కింద. మరి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు నాన్ లోకల్ కింద మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి బ్రదర్, క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కన్నా. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 42 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 సంవత్సరాలు ఉండాలి. 18 నుండి 42 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎక్సెప్షనల్ కేటగిరీ వాళ్ళకు 3 years, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట, ఎక్స్ట్రా అనేది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళకు మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ఎవరైతే ఓసీ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు 300 రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఎటువంటి ఫీజు అయితే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకు ఎక్సెంప్టెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పేమెంట్ వచ్చేసి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అంటే మీరు డీడీ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. డీడీ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ, ఎస్విఎంసి, తిరుపతి డిస్టిక్. ఇక్కడ మీరు తిరుపతి ఇక్కడ ఏదైతే ఇచ్చిందో అనమాట, ఈ అడ్రస్ మీద మీరైతే డీడీ అయితే కంపల్సరీ చేయాలి. ఇది 300 రూపీస్. ఇది కూడా ఓన్లీ ఓసీ క్యాండిడేట్లకు మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎవరైతే ల్యాబ్ అటెండెంట్కి అప్లై చేస్తారో వాళ్ళు కంపల్సరీగా డిఎంఎల్టీ కంపల్సరీ అయితే చేసి ఉండాలి. లేకపోతే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సెకండ్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేసి 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్కి సింపుల్గా 10th పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్కి వచ్చేసి కంపల్సరీ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. అదేవిధంగా మీరు కంపల్సరీ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీలో లేదంటే బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీగా మీరు ఏమైనా చేసి ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చేసి కంపల్సరీ మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ల కోర్స్ అయితే చేసి ఉండాలి. విత్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. మీకు ఉంటే కూడా అప్లై చేసుకోండి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ కానీ, విధంగా బీకామ్ కంప్యూటర్స్ కానీ, లేకుంటే బీఎస్సీ కంప్యూటర్ కానీ, బీటెక్ కంప్యూటర్స్ కానీ ఎవరైతే చేసినారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది చేయకపోతే ఎనీ డిగ్రీ విత్ మీకు పీజీడీసీఏ సంబంధించిన కోర్సు 1 year కోర్స్ అయితే చేసి ఉంటే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఫీమేల్ నర్సింగ్కి వచ్చేసి కంపల్సరీ మీరు 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేసి ఉండాలన్నమాట. మీరు చేసి ఉంటే కానీ మీరు సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మేల్ నర్సింగ్ ఆర్డినరీకి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది మీరు కంపల్సరీ చేసి మీకు సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆపరేషన్ థియేటర్కి వచ్చేసి క్యాండిడేట్ 10th పాస్ అయి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే ఉండాలి, చేసి ఉండాలి. అదేవిధంగా మీకు మినిమం 3 years నర్సింగ్ ఆర్డినరీ మీరు చేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ చేసినటువంటి వర్క్ అయితే ఉండాలన్నమాట, మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఆడియోమెంటరీ టెక్నీషియన్కి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా బీఎస్సీ ఆడియాలజీ కానీ, డిప్లొమా అయిన ఆడియోమెంటరీ టెక్నీషియన్ కానీ మీరు చేసి ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అండ్ మెకానిక్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా అయిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే ఐటీ ఎలక్ట్రికల్ చేసి ఉంటే కానీ మీరు ఈ ట్రేడ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎవరైతే 10th ప్లస్ ఐటీ ఎవరైతే ఎలక్ట్రికల్ చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి. నెక్స్ట్ అటెండర్స్కి వచ్చేసి సింపుల్గా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజియోథెరపీకి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీ అయితే అయి ఉండాలి, అది కూడా మీకు ఫిజియోథెరపీలోను. ఇక మిగతా పోస్టులకు వచ్చేసి కంపల్సరీ మీకు డిగ్రీ వాటి సంవత్సరం రిలేటెడ్గా టెక్నీషియన్ ఏదైతే ఉందో మాకు వాటైతే వచ్చి ఉంటే కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి మనకు ఓవరాల్గా 100 మార్కులకి అయితే మనకు సెలక్షన్స్ అయితే చేస్తారు. అంటే ఈ 100 మార్కులకు అనేది ఇక్కడ మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వాటికి మీకు 75% మీకు. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్ టు 10 మార్క్స్ అనేది మీకు మీరు ఏవైతే కంప్లీట్ చేసుకున్నారో కోర్స్ అనేది, అంటే మీకు క్వాలిఫికేషన్ ప్రతి సంవత్సరానికి 1 మార్క్ అయితే మీకు యాడ్ చేసి మీకు ఈ విధంగా అయితే మీకు సెలెక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు 15% వచ్చేసిందంటే ఎవరైతే మనకు అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ బేసిక్ కానీ మనకు COVID-19 ఏదైతే అప్పుడు వచ్చిందో మనకు కరోనా టైంలోన మీరు ఏదో ఒక దానిలోన మీరు చేసి ఉంటే కానీ అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ బేసిక్ కానీ వాళ్ళకు వచ్చేసి 15% మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీకు బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే ఫైనల్ సెలెక్షన్స్ అయితే చేసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేసి మళ్ళీ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందంటే కానీ మీకు కాంట్రాక్ట్ బేసిక్ కానీ లేకుంటే అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ మిమ్మల్ని అయితే భర్తీ చేస్తారన్నమాట. అండ్ మీకు ఆల్రెడీ శాలరీ విషయాన్ని కూడా చెప్పాను కదా,
చూసుకోండి ఒకసారి. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి బ్రదర్. అండ్ అదేవిధంగా దీనికి ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ఫామ్ కూడా మీకు నోటిఫికేషన్తో పాటే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒకటి కలర్ రీసెంట్గా దిగినటువంటి కలర్ ఫోటో ఇక్కడ మీరు అతికించండి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ మీ పేరు, తర్వాత జెండరు అండ్ మీ ఫాదర్ నేమ్ లేదంటే హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ క్యాస్ట్ అనమాట. ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఓసీ ఈడబ్ల్యూఎస్ని పెట్టండి, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ, ఒకవేళ మీరు బీసీ అయితే ఏబిసిడీలు ఉంటాయి కదా, మళ్ళీ అవి కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక వాటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇవైతే ఇచ్చి మీరు బై పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినట్టు అడ్రస్కి పంపించండి అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసినటువంటి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ నోటిఫికేషన్ అయితే ఉందో హెల్త్ డిపార్ట్మెంట్ ఇది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ నేను కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మిస్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మిస్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఏదో ఒకసారి చెక్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ.